నాకు రాజరికం వద్దు, నువ్వే సింహాసనం మీద కూర్చో. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుని యొక్క మనస్సులో పాపభావన లేదు, ఆయనకి రాజ్యకాంక్ష లేదు. ఎందుకంటే కొన్నాళ్ళు సింహాసనం మీద ప్రభువుగా కూర్చున్నాడు. ప్రభువుగా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మళ్ళీ యువరాజుగా రావడం అనేటటువంటిది ఎవ్వరికీ అంగీకారయోగ్యం కాదు. యువరాజు రాజు తర్వాత ఉండేటటువంటి రాజరికం. ఒకసారి రాచరికం చేసి మళ్ళీ యువరాజుగా కూర్చోవడం అనేటటువంటిది ఒక వ్యక్తి అంగీకరించగలిగినటువంటి విషయం కాదు, అంత తేలిక కాదది. కానీ సుగ్రీవుడు దానికి సిద్ధపడ్డాడు. అన్నయ్య, నువ్వే రాజ్యమేలు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను పూర్వం ఎలా నిన్ను సేవించానో అలాగే ఒక సేవకుడిగా మసులుకుంటాను, నేను యువరాజుగానే ఉంటాను అని అభ్యర్థించాను. కానీ వాలి సభని ఏర్పాటు చేసి మంత్రుల్ని పౌరుల్ని అందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, జరిగిన కథంతా చెప్పాడు. మాయావి వెంట మేము పరిగెత్తడం, తను బిలంలోకి వెళ్ళడం అన్నీ చెప్పి ఆ సభలో ఉన్న వారితో ఏం చెప్పాడంటే, ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని కాంక్షించి నేను బిలంలోకి వెళ్ళగానే శిల అడ్డుపెట్టి వెళ్ళిపోయాడు. నేను తీరా మాయావిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినటువంటి 1 సంవత్సరం తర్వాత నాకు ఆ మాయావి కనపడ్డాడంటే అది ఎంత పెద్ద బిలమో. ఆయనతో పాటు అక్కడ చాలామంది రాక్షసులు ఉన్నారు. నేను ఈ రాక్షసులందరినీ పరిమార్చాను. గుహ నెత్తుటితో నిండిపోయింది. నెత్తుటితో నిండిపోతే నేను ఆ గుహ నుంచి బయటపడవలసి వచ్చింది. తీరా నేను లోపల నుంచి సుగ్రీవా 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 అని ఎంత అరిచినా నాకు జవాబు రాలేదు. నేను బయటికి వెడదామని వస్తే శిల అడ్డు పెట్టేసింది. నేను నా పాదములతో అనేక పర్యాయములు ఆ శిలని తన్నాను. తంతే ఆ శిల బద్దలైంది. బద్దలైన తరువాత నేను బయటికి రాగలిగాను. ఈ క్రూరాత్ముడు ఇంత దుశ్చర్య చేసి నువ్విక్కడ ఉండు అని చెప్తే ఉండడం మానేసి శిలని అడ్డుపెట్టి ఇక్కడికొచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు. కాబట్టి వీడు నా పట్ల క్రూరంగా వ్యవహరించాడు, కాబట్టి నేను వీడిని చంపేస్తానన్నాడు అని నా భార్య రుమని తన భార్యగా స్వీకరించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. తార అని ఒక ఆవిడ ఉంది, వాలి భార్య. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. వాలి తారతో కలిసి రాజ్యం వెళుతుండేవాడు. వాలి మరణించాడు అని తెలిసిన తర్వాత, అంటే వాలి మరణించాడు అనుకున్న తర్వాత ఆమె సుగ్రీవుడికి భార్య అయింది తార. వాలి వచ్చేంత వరకు సుగ్రీవుడి భార్యగానే ఉంది తార. సుగ్రీవుణ్ణి తరిమేశారు. తరిమేశాక ఆవిడ మళ్ళీ వాలి భార్య అయింది. మళ్ళీ తర్వాత సుగ్రీవుడు వాలిని చంపేశాడు. ఆమె మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. మరి అప్పుడు సుగ్రీవుడి యందు మాత్రం దోషం లేదా? మరి అప్పుడు రాముడు ఎలా ఊరుకున్నాడు? చంపిన తరువాత వాలి భార్య తారని సుగ్రీవుడి చేపడితే అది కూడా దోషమేగా. వదిన గారిని స్వీకరించడం తల్లితో సమానం కదా. మరి అప్పుడు సుగ్రీవుణ్ణి కూడా చంపేయాలిగా. మరి ఎందుకు చంపలేదు? మరి రుమని, సుగ్రీవుడి భార్య రుమని వాలి స్వీకరిస్తే వాలి మీద ధర్మం తప్పిన వాడివి అని వాలినెందుకు సంహరించాడు రామచంద్రమూర్తి? కిష్కింధకాండలో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలనం చేయవలసి ఉంటుంది. వానర జాతులలో వానరముల యందు అనేక జాతులున్నాయి. ఇందులో కర్మాధికారము జ్ఞానాధికారము కలిగినటువంటి వానర జాతి ఒకటి ఉంది. అది చాలా శ్రేష్టమైనటువంటి వానర జాతి. వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. మనుష్యులు ఎలా చేస్తారో అలా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు. వాళ్ళ అంత్యేష్టి సంస్కారం అవన్నీ కూడా అలా ఉంటాయి. వాలి సుగ్రీవుడు సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతిలో వచ్చినటువంటి వాళ్ళు. సంధ్యావందనం చేసే అధికారం ఉన్నటువంటి వానర జాతిలో ఒక నియమం ఉంది. అన్న వదిన, తమ్ముడు మరదలు 2 జంటలు ఉండగా ఏ కారణం చేతనైనా అన్నగారు కానీ తమ్ముడు కానీ మరణిస్తే, మరదలు కానీ వదిన గారు కానీ మిగిలినటువంటి వారిని, అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నగారు మరణించాడు అనుకోండి, ఇప్పుడు ఆ వదిన గారు తనంత తాను కోరుకుంటే తమ్ముడికి భార్య అవ్వచ్చు. అలాగే తమ్ముడు మరణించాడు అనుకోండి, తమ్ముడి భార్య కోరుకుంటే అన్నగారికి భార్య కావచ్చు. అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ నియమం. అది మీరు మన నియమాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. వాళ్ళ నియమం అలా ఉంది, అది వాళ్ళకి ధర్మబద్ధం. కాబట్టి వాలి భార్యగా తార ఉన్నంతకాలం సుగ్రీవుడు ఎప్పుడూ స్వీకరించలేదు.
వాలి మరణించాడు అని పరిపూర్ణంగా నమ్మాడని గుర్తేమిటంటే పట్టాభిషేకం చేసుకుని తారని కూడా తీసుకున్నాడు. ఆవిడ అంగీకరించింది సుగ్రీవుడు భారీగా ఉండడానికి, కాబట్టి స్వీకరించాడు. ఇప్పుడు తప్పు లేదు. సుగ్రీవుడు కళ్ళ ముందు బతికున్నాడని వాలికి తెలుసు, తెలిసి రుమని స్వీకరించాడు, ధర్మం తప్పాడు, అందుకుని చంపాడు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. తర్వాత సుగ్రీవుడు మరణించాడు, వాలి మరణించాడు. వాలి మరణించిన తరువాత వాలి భార్య తార ఇప్పుడు భర్త పోయాడు కాబట్టి కోరుకుంటే ఆయన తమ్ముడికి భార్యగా వెళ్ళవచ్చు, కాబట్టి తార తమ్ముడికి భార్యగా వెళ్ళింది. రాముడు జోక్యం చేసుకోవాలి. ఆ ధర్మ సూక్ష్మాన్ని మీరు పట్టుకోవాలి. కిష్కింధకాండలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోకపోతే ఏమవుతుందంటే రాముడు వాలినే ఎందుకు నిగ్రహించాడు, సుగ్రీవుణ్ణి ఎందుకు నిగ్రహించలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా నిలబడిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడు మీకు స్పష్టమైంది అని నేను అనుకుంటున్నాను. రాముడు ధర్మాత్ముడు, ఆయన ధర్మాన్నే నిలబెడుతూ ఉంటాడు ఇప్పుడు. కాబట్టి రామ, నేను బ్రతికుండగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఈ భూమండలం అంతా తిరిగాను వాలి తరువుకొస్తే. ఋష్యమూక పర్వతం మీదకి వచ్చి కూర్చున్నాను. కిష్కింధ పక్కనే ఉంది ఋష్యమూక పర్వతం. ఆఖరికి నేను ఈ ఋష్యమూకం మీదే కూర్చున్నాను. ఒక కారణం వల్ల ఇక్కడికి వాలి రాడు, అంతే చెప్పాడు. అప్పటికే ఆ మాటే చెప్పాడు. ఒకానొక కారణం చేత వాలి ఇక్కడికి రాలేడు. వాలే కాదు, వాలి అనుచరులు కూడా రాలేరు. అందుకని నేను ఇక్కడ ఉన్నాను, కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే నన్ను చంపాలి అని కృతకృత్యుడై ఉన్నాడు. ఎలాగైనా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు. అందుకని ఏ క్షణంలో ఎవరిని పంపి నన్ను చంపుతాడోనని భయపడడం వల్లే మీ ఇద్దరిని చూసినప్పుడు కూడా వాలే పంపాడు అని నేను అంత భయపడ్డాను. నేను బ్రతికుండగా నా భార్య రుమని తన భార్యగా వాలి అనుభవిస్తున్నాడు. ఇది వాలి చేసినటువంటి ద్రోహం. అందుకని వాలిని సంహరించి నాకు రాజ్యాన్ని భార్యని ఇప్పించవలసింది అని నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సజీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దోషక. ఆయన తీర్పు చెప్తారు. చారిత్ర దోషక, నడవడి లేనివాడు. ధర్మం తెలియదా? తెలుసు. అలా చేపట్టకూడదు రుమనని తెలుసు, చేపట్టాడు. ఎలా చేపట్టాడు? తమ్ముడు బతికుండగా చేపట్టాడు, కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పినటువంటి ఆ వాలిని ఇక నేను బతకనివ్వను. నా కంటికి వాలి ఎంతకాలము కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. నా కంటికి వాలి కనపడిన ఉత్తర క్షణంలో వాలి మరణిస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలే, ఇప్పుడే బయలుదేరి కిష్కింధకి యుద్ధానికి పిలి. బయటికి వస్తాడు, నేను వాలిని చంపేస్తాను. సరే, బయలుదేరారు. ఆ వాలి, ఆ సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, మీ పరాక్రమం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, మీరు ఇంద్రుడితో తుల్యమైన వారు, మీరు వాలిని నిగ్రహించగలరు, వాలినేమి 3 లోకములనే నిగ్రహించగలరు, అంతటి పరాక్రమ సంపన్నులు. అటువంటి మీతో నాకు మైత్రి ఏర్పడడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషించవలసిన విషయం. రాజ్యభ్రష్టుడైన ఒక వానరుణ్ణి నేను, అటువంటి వానరుడితో మీరు స్నేహం చేశారు. పైకంటూ ఉంటాడు ఈ మాటలు, కానీ సుగ్రీవుడి మనసులో ఉన్న భావనలన్నీ వేరు ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా అండి, ఆయన ఎప్పుడైనా సరే లక్ష్మణుణ్ణి అసలు కూర్చోమని చెప్పడం. ఆయన ఎప్పుడైనా కూర్చోమంటే రాముణ్ణే కూర్చోమంటాడు. రాముణ్ణి కూడా ఎలా కూర్చోమంటాడంటే, ఒక కొమ్మ విరిచి వేసి 2 పర్యాయాలు చేశాడు అలాగా. ఒక కొమ్మ విరిచి వేసి దాని మీద తను కూర్చుని రాముణ్ణి కూర్చోమంటాడు. ఒకసారి అయితే ఏమైందంటే రామలక్ష్మణులు ఇద్దరు నిలబడ్డారు, తను కూర్చుని మాట్లాడాడు. ఆ తరువాత ఏం చేశాడంటే, చూసి రామ మీరు కూర్చోండి అని లేచి ఒక మద్ది చెట్టు కొమ్మ విరిచి ఆసనంగా వేసి కూర్చోండని తను కూర్చుని ఇలా కూర్చోమన్నాడు. అంటే మహాత్ముల సరసన కూర్చోవడం, మహాత్ములతో సమానంగా కూర్చోవడం వారిని అవమానించడమే. అంటే వారు కూర్చోమంటే కూర్చోవచ్చు, అందులో దోషం లేదు. అలా ఉండకూడదు. మనం ఆ గమనించగలిగినటువంటి స్థితిని చూడాలి. ఇది సుగ్రీవుడికి తెలియదా? రాముడు మహాత్ముడని తెలియదండి, తెలియకపోవడం వల్ల అలా ప్రవర్తించాడు అని మీరు అన్నారనుకోండి. లేకపోతే మహాత్ములతో అలా ప్రవర్తించకూడదని సుగ్రీవుడికి తెలియదండి అని మీరు అన్నారనుకోండి. మహాత్ములతో అలా ప్రవర్తించకూడదన్న విషయం సుగ్రీవుడికి తెలుసు అనడానికి మహర్షి ఒక సాక్ష్యాన్ని చూపిస్తారు. నేను మీకు ఎదర వచ్చినప్పుడు చూపిస్తాను. అంటే తెలిసి అలా ప్రవర్తించాడు. ప్రవర్తించి మీ అంతటి వారు నాతో స్నేహం చేస్తున్నారు, ఇంకింతకన్నా ఏం కావాలంటాడు. కానీ మనసులో అనుమానపడుతుంటాడు. ఏమనుమానపడ్డాడంటే,
ఆగండి వెడదాం, పిలుస్తాను వాలిని, యుద్ధం చేస్తాను, మీరు చంపుదురు కానీ నేను ఒక్క మాట చెప్తాను కొంచెం వినండి అన్నాడు. దేని గురించి భయం సుగ్రీవుడికి అంటే ఇప్పుడు బయటపడుతున్నాడు. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్య నుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. వాలి ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాడు. చాలా మంచి అలవాటు. రావణుడు కూడా లేస్తాడు. కానీ ఇద్దరికీ ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆయనకి కామం, ఈయనకి అహంకారం. నాకు బలం ఉంది అని. సంధ్యావందనం చెయ్యాలి అనుకున్నటువంటి వాడు ఒక చోట కూర్చుని చేసుకుంటే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని సంధ్యావందనం చేసేటటువంటి వాడు ఏదో చెరువు దగ్గరికి వెడితే 4 గట్ల మీద సంధ్యావందనం చేయాలి, 4 చోట్లకి వెళ్ళి తర్పణ అర్ఘ్యం ఇవ్వాలని ఏం లేదు. కానీ ఒంటి బలం అటువంటిది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే 4 సముద్రముల దగ్గరికి వెడతాడు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు. అంటే దిగ్దేవతా నమస్కారానికి తిరిగినట్టుగా 4 సముద్రములకు వెడతాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం ఒక్కొక్క గంతులోనే వెళ్ళిపోతాడు. దక్షిణ సముద్రం దగ్గర కూర్చున్నవాడు ఒక్క గంతు వేస్తే ఉత్తర సముద్రం దగ్గర ఉంటాడు. ఉత్తర సముద్రం దగ్గర నుంచి ఒక్కసారి లంఘిస్తే మళ్ళీ తూర్పు సముద్రానికి వస్తాడు. తూర్పు సముద్రం నుంచి బయలుదేరితే ఒక్క గంతులో పశ్చిమ సముద్రాన్ని చేరుకుంటాడు.